అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఈ క్వాంటిటీకి అయితే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. సో, మనం తయారు చేసిన ఈ స్టఫింగ్‌ని రెడీగా పక్కనుంచి కలిపి పెట్టిన పిండిని తీసుకోండి. చూడండి, పిండి కూడా చక్కగా నానింది. ఇప్పుడు ఈ పిండి ముద్దను మరొక 2 నిమిషాల పాటు బాగా నీట్ చేయండి. ఇలా నీట్ చేశాక చిన్న చిన్న పిండి ముద్దల్లా డివైడ్ చేసి తీసుకోండి. రౌండ్ బాల్‌లా ఇలా చుట్టుతూ తీసుకోండి. ఇలా అన్ని పిండి ముద్దల్లా చుట్టాక ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మిగతా పిండి ఆరిపోకుండా కవర్ చేసి పక్కనుంచండి. ఇప్పుడు ఈ పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేసుకుందాం. మరీ పల్చగా, మరీ మందంగా కాకుండా ఈ థిక్‌నెస్‌లో రోల్ చేయండి. అయితే ఇలా రోల్ చేసి చేయడం వలన ఒక్కోటనేది సైజ్ మారుతూ ఉంటుంది. అన్నీ ఒకే సైజులో రావాలంటే ఎడ్జెస్ షార్ప్‌గా ఉండి ఇలా బాక్స్ మూతను తీసుకొని దీనిపైన నొక్కి తీసుకున్నామంటే రౌండ్ షేప్‌లో కజ్జికాయలు కూడా అన్నీ సేమ్ సైజులో వస్తాయి. ఇలాగే ఒక్కొక్క పిండి ముద్దను పొడి పిండిలో డిప్ చేసుకుంటూ రోల్ చేయండి.